శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి కుజుడు మారడంతో ఎలాంటి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశికి ఇప్పుడు కుజ సంచారము తులారాశిలో ఉంది. కర్కాటకం నుంచి తులారాశి 4వ స్థానం అవుతుంది. ఈ 4వ స్థానము మనము ఏం చెప్పుకుంటామంటే ఇల్లు, తల్లి, వాహనం, ఆస్తి, మానసిక శాంతి ఈ 4వ స్థానం చూపెడుతుంది. కానీ కుజుని స్వస్థానానికి వచ్చేసరికి వృశ్చికం, కర్కాటకం నుంచి వృశ్చికం 5వ స్థానం అవుతుంది. అలాగే కర్కాటకం నుంచి మేషము 10వ స్థానం అవుతుంది. అంటే 10 + 5 స్థానాధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో స్థితి పొందాడు. ఈ 4వ స్థానంలో 45 రోజులు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కావున మరి వీళ్లకు ఇల్లు కొనాలనుకునేటువంటి వారికి ఎలా ఉంటుంది, మరి తల్లి ఎలా ఉంటుంది, వాహనం ప్రాప్తి ఉంటుందా, ఆస్తి వచ్చేటువంటిది ఆస్తి వస్తుందా, మానసిక శాంతి అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటి విషయాలను మనము ఈరోజు తెలుసుకుందాం. కుజుడు 45 రోజులు కర్కాటక రాశి వారికి కుటుంబంలో కొన్ని సవాళ్లను, వృత్తిలో కొన్ని కొత్త మార్పులను, ఆర్థికంగా కొన్ని ఖర్చులు తీసుకొస్తాడు. కుజగ్రహం కారకత్వాలకు వచ్చినప్పుడు ధైర్యము, శౌర్యము, ఆత్మవిశ్వాసము, కోపము, ఆవేశము, పోరాటం మరియు శక్తి, ఉత్సాహం, వేగం ఇవి కుజగ్రహ కారకత్వాలు. ఇక కర్కాటక రాశి వారికి కుజుడు 5వ స్థానాధిపతి. సంతానం, విద్య చూపించేటువంటి వాడు. 10వ స్థానాధిపతి ఉద్యోగము, వృత్తి, పేరు ప్రతిష్టలు చూపించేటువంటి వాడు. కానీ ఇప్పుడు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఉద్యోగంలో మార్పులు, గృహములో ఒత్తిడి, తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ అనేటువంటిది అవసరం ఉంటుంది. ఆస్తి, వాహన ఖర్చులు పెరుగుతాయి అని అర్థం. ఇక వీరి కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే ఉద్యోగం లోపల కొత్త బాధ్యతలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కొందరు ట్రాన్స్ఫర్ అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇప్పుడు మంచి సమయం అని చెప్పుకోవచ్చును. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయేటువంటి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి లోపల అధికంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంక్రిమెంట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికారి సహచారులతో అగ్రిమెంట్లు రావచ్చు. కాబట్టి అధికార సహచారులతోని అగ్రిమెంట్ సైన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ శాంతంగా ఉండేటువంటి స్వభావంతో ఉండాలి. మరియు ప్రొపమేషన్ కోసం కృషి చేస్తున్న వారికి ఆలస్యంగా కానీ ఫలితం వస్తుంది. ఇది ఈ ఉద్యోగరీత్యా అయితే వ్యాపారస్తులకు ప్రాపర్టీ, రియల్ ఎస్టేటు బిజినెస్ చేసేటువంటి వారికి కూడా మంచి అవకాశాలని చెప్పుకోవచ్చును. రియల్ ఎస్టేట్ వారికి ఈ కుజుడు, కర్కాటక రాశి వారికి కుజుడు 4వ స్థానంలో ఉండేసరికి 4వ స్థానము గృహము, భూములు అని కూడా చెప్పుకుంటాము. కుజుడు భూమికారకుడు కాబట్టి రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఒప్పందాలు మాత్రం స్పష్టంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్ట్నర్షిప్లో మిస్అండర్స్టాండింగ్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటువంటి వారు ఇద్దరి మధ్యలో కూడా మిస్అండర్స్టాండింగ్ అయ్యేటువంటి అవకాశాలు, మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆర్థిక స్థితికి వచ్చేసరికి కుజుడు 10వ స్థానాధిపతి కాబట్టి ఉద్యోగం, వ్యాపారం ద్వారా ఆదాయం అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగంలో జీతాలు పెరగడము,
మరియు జీతాలు సరైన సమయానికి రావడము, తర్వాత వ్యాపారంలో కొంత లాభాన్ని చేకూరడం అనేటువంటిది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ 4వ స్థానం సంచారం వల్ల గృహము, వాహనము, ఆస్తి మీద ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. గృహం, ఇల్లు గురించే కానీ ఇల్లు రిపేర్లు, ఇల్లు కట్టడాలు అలాంటి వాటి కోసము, మరియు వాహనం కొనుగోలు చేయడము ద్వారా, మరియు ఆస్తి మీద ఇంకా ఏదైనా తీసుకోవాలి, ఏదో ఒక భూమిలు తీసుకోవాలనేటువంటి దాని లోపల ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఊహాజనిత పెట్టుబడులకు మాత్రం దూరంగా ఉండాలి. షేర్ మార్కెటు, ట్రేడింగులో రిస్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. లోన్ పేమెంట్లో విషయంలో మాత్రం ఎలాంటి డిలేతనం చేయకుండా అన్నీ సరైన సమయానికి రీపేమెంట్లు చేసేటువంటి విధంగా చూసుకోవాలి. ఇక కుటుంబము, దాంపత్యము. ఇక కుటుంబ విషయానికి వచ్చేసరికి తల్లి ఆరోగ్యం మీద జాగ్రత్త అనేటువంటిది అవసరము. 4వ స్థానం తల్లి అంటాం కాబట్టి తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. గృహ వాతావరణంలో చిన్న వాదనలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. గృహంలో వాదనలకు వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని సార్లు సహనం పాటించడం చాలా అవసరం అవుతుంది. దాంపత్య జీవితంలో మాత్రం ఈగోలు వెళ్ళడము వల్ల ఈగోకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు చదువు, ఆరోగ్య విషయంలో ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. చదువుకునే పిల్లల్లో మాత్రం ఈ ఒత్తిడి అనేటువంటిది, పోటీతత్వం అనేటువంటిది ఉంటుంది. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే సమస్యలు సులభంగా తగ్గుతాయి. పెద్దల ఆశీస్సులు పొందాలి. ఉన్నటువంటి వారికి పాదాభివందనాలు చేసుకోవాలి. లేనటువంటి వారికి ఇప్పుడు ఈ మహాలయ పక్షము లోపల పితృతర్పణాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. లేదా బ్రాహ్మణునికి వేదపఠనం చేసిన బ్రాహ్మణునికి భోజనం పెట్టడం ద్వారా కూడా ఈ పెద్దల ఆశీస్సులు దక్కుతాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి కుజుడు ప్రభావం వల్ల చెస్టు, లెగ్స్, బీపీ ఇలాంటివి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుజుడి ప్రభావం వల్ల చెస్టులో పెయిన్ మరియు లంగ్స్ దెబ్బతినడము మరియు బీపీ రావడము ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధిక కోపము, మానసిక ఆందోళన నివారించాలి. అధిక కోపానికి వెళ్ళకూడదు. మానసిక ఆందోళన నుంచి దూరంగా ఉండాలంటే ఇష్టదైవ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నిద్ర కూడా సరిగ్గా ఉండలేక ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనికి యోగా, ప్రాణాయామము, మెడిటేషన్ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అన్నప్పుడు ఈ కర్కాటక రాశి వారు చంద్రునికి మరియు కుజునికి మంచి రెమెడీలు చేసుకున్నట్టయితే ఈ చంద్రునికి బియ్యము దానం ఇవ్వడము, అలాగే కుజునికి కందిపప్పులు కందులు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ కుజాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎర్ర గులాబీ పువ్వులు లేదా ఎర్ర వస్త్రాలు ఆలయంలో దానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. తల్లి గృహశాంతి కోసము ప్రతి శుక్రవారం రోజున తల్లికి పాలు, పండ్లు బహుమతి ఇస్తూ ఉండాలి. లక్ష్మీదేవి ఆరాధన చేసి పసుపు కుంకుమ దానం చేయాలి. పసుపు కుంకుమలు ఇచ్చుకోవడము, ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మానసిక శాంతి కోసము హనుమాన్ చాలీసా పారాయణము ప్రతిరోజు పారాయణం చేయడము, శనివారం రోజు శివుడికి బిల్వపత్రాలతో సమర్పించడము, అలాగే లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఈ బిల్వపత్రాలను సమర్పించడము, గోమాతకు ఆకుకూరలు తినిపించడము, పచ్చి పాలు దానం చేయడము, పచ్చిపాలు దానం చేయడం వల్ల వీళ్లకు మానసిక ఆందోళనలు తగ్గి చేసేటువంటి పనిలో అన్నీ సక్రమంగా జరిగి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. ఈ 45 రోజులు కుజ సంచారం
కాబట్టి ఈ 45 రోజులు ఈ పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్టయితే మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ 45 రోజులు కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో కొత్త మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్ పెట్టుకున్నటువంటి వారికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం, ఉద్యోగంలో ఎదగాలనుకున్నటువంటి వారికి కూడా ఇది మంచి సమయము. సహనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ప్రాపర్టీ వాహన ఖర్చులు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. కుటుంబము తల్లి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. యోగా ధ్యానము పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలున్నాయి. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా పంపించండి. అలాగే కర్కాటక రాశి వారందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంపించండి. రాబోయే వీడియోల కోసము ఈ బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ అండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.